ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తన యొక్క ప్రచారంలో భాగంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని అభ్యర్థులని చూసి ఓటేయమని అడుగుతున్నటువంటి విషయం, మనం చేసినటువంటి పనులు ప్రస్తావిస్తూ ప్రజల ముందుకు పోతున్నటువంటి తీరు మనందరం చూస్తూ ఉన్నాం. కానీ దురదృష్టం ఏంటంటే ప్రతిపక్షాలు అనేటటువంటివి ఎప్పుడైనా ఈ ప్రభుత్వం చేయలేనటువంటి పనులు ఏమైనా ఉంటే అవి హైలైట్ చేస్తూ ప్రజల్లోకి పోయి ఈ ప్రభుత్వం చేస్తలేదు, పలానా వైఫల్యాలు అవుతున్నాయని చెప్పేటటువంటి దాన్ని ఏదైనా చేయాలి. అట్లాంటిది ఉంటే అవి ఏవి లేవు కాబట్టి ఈరోజు ప్రతిపక్షాలు రెండు కూడా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఈ రెండు పార్టీలు కూడా ఏం చెప్పాలనో తెలియక వ్యక్తిగతమైనటువంటి దూషణలతో ఆరోపణలతో పనికిరానటువంటి పసలేనటువంటి అంశాలని, అంటే వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే పనికొచ్చేటటువంటివి, రాజకీయ ఉనికి కోసం మాత్రమే పనికొచ్చేటటువంటి అంశాలు ఎత్తుకొని నినాదం లెక్క ముందుకు సాగే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీకి అందుకని ఒక చక్కటి పేరు పెట్టిండ్రు, బ్లాక్మెయిల్ రాజకీయ సమితి అని. ఎందుకంటే వాళ్ళ చీకటి చరిత్ర అనేది మనందరికీ తెలుసు. అయితే అభ్యర్థులని అభివృద్ధిని చూసి ఓట్లేయండి అని అడుగుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కారుకి ఓటేయకపోతే కళ్ళు పోతాయని ప్రచారం చేసుకుంటున్నటువంటి ఒక పిచ్చోడైన కేటీఆర్కి మధ్యలో ఉన్న తేడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక వివేకవంతుడు సంక్షేమాలు, అభివృద్ధి, ప్రజలు వారి యొక్క బాగోగులు, భవిష్యత్తు గురించి మాట్లాడతాడు. కానీ ఒక పిచ్చోడు చదువుకున్నటువంటి ముసుగులో సమాజానికి ఏ రకంగా పనికిరానటువంటి వాడు మాత్రమే ఎవరో చెప్పిండ్రు కారు గుర్తుకి ఓటేయకపోతే కళ్ళు పోతాయి, లేకపోతే మాకు ఓటేయకపోతే పాపాలు తాకుతాయి, లేకపోతే మీ అందరికీ కూడా మీ ఇంటిల పాద కూడా బాగుండరు అనేటటువంటి శాపనార్థాలకి పూనుకున్నారు. అంటే చెప్పుకోనికి ఏం లేదు వాళ్ళకి, గతంలో చరిత్ర చెప్పుకోనికే లేదు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఏలు పెట్టి చూపించేటటువంటి విషయం కూడా లేదు. మరి ఏం చేయమంటారు? పిచ్చోడు లెక్క వెరి కూతలు కూసుకుంటా ఈరోజు వ్యక్తిగతంగా పొట్టోడని, పొడుగోడని, లేకపోతే ఇంకోడు అని చెప్పి బుర్ర తక్కువ మాటలు మాట్లాడుకుంటా, అది బుర్ర కాదు బురద మాత్రమే ఉందని మళ్ళొకసారి నిరూపించుకుంటా కేటీఆర్ గారు చేస్తున్నటువంటి యొక్క ప్రసారాలను గిట్ట మనం చూస్తే తెలంగాణ సమాజం సిగ్గుతోటి తలదించుకుంటా ఉంది. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, కేటీఆర్ వయసు పెరిగిందేమో, చదువుకున్నట్టు నీకు డిగ్రీలు ఉన్నాయేమో, కానీ వయసు పెరిగినటువంటి పెద్ద మనిషి లెక్క కానీ చదువుకున్నటువంటి విఘ్నుడి లెక్క కానీ నువ్వు ప్రవర్తిస్తలేవు. పొట్టి పొడుగు అని పదే పదే మాట్లాడుతున్నావు అని అంటేనే నీ మానసిక పరిస్థితి బాలేదని చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆనాడు ఛత్రపతి శివాజీ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ప్రణబ్ ముఖర్జీ గారైనా, పివి నరసింహారావు గారైనా, లేకపోతే ఈరోజు రేవంత్ రెడ్డి గారైనా, లేకపోతే ఇప్పుడు తల్లి పెద్ద మనిషి శోభమ్మ గారైనా, లేకపోతే నీ పక్కనే ఇన్ని విమర్శలు చేస్తుంటే కూడా పాపం ఏడవలేక దుఃఖం ఆపుకుంటున్నటువంటి జగదీష్ రెడ్డి దాకా అందరు పొట్టిగానే ఉండొచ్చు, ప్రకృతి అట్లా పుట్టించింది, పొట్టిగా ఉన్నాం అందరం. కానీ తలెత్తుకునే బతుకుతున్నాము, తలెత్తుకునేటట్టే బతుకుతున్నాం. నీ లెక్క వెర్రి కూతలు కూసుకుంటా, పనికిరాని మాటలు మాట్లాడుకుంటా, చెడు ప్రవర్తనలకు పోయి అధికార దుర్వినియోగం చేసి నాయనలని తలకాయ దించుకునేటటువంటి దిశగా ఎవరు బతకలేదు. నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళు మొత్తం కూడా ఈ పొట్టి పొడుగు లాంటి ఒక వ్యక్తిగతమైనటువంటి దూషణలకు నువ్వు దిగుతున్నావు అంటేనే నీ మానసిక పరిస్థితి బాగాలేదని నాకెందుకో అనుమానం వచ్చింది. మొన్నటిదాకా బాగానే అంతో ఇంతో చదువుకున్నోడు లెక్కనే ఉండే కదా, బాగానే చదువుకొని వచ్చిండు అనేది కూడా ఉంది కదా, రాజకీయంగా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు కదా అని చెప్పి నా మిత్రుడైనటువంటి ఒక డాక్టర్ని అడిగినా నేను, ఏంది డాక్టర్ మరి నిజంగానే ఇంత ప్రవర్తన ఎందుకు అంత తేడా ఏంది అని అంటే, అధికారం కోల్పోయినప్పుడు, ఫ్రస్ట్రేషన్ పీక్స్కి పోయినప్పుడు, మానసికంగా ఒత్తిడి బాగా ఉంటున్నప్పుడు అంట నిద్రపట్టనటువంటి పరిస్థితులలో నార్మల్గా తప్పుడు గోళీలు ఏమైనా అటు ఇటు వేసుకుంటే బుర్ర తలకిందులై తలకిందులుగా మాట్లాడుతుంటారంట. అయితే ఆయన నాకు చక్కటి ఒక వాస్తవానికి ఇట్లాంటి రోగం గిట్టు ఉంటున్న వాళ్ళకి ఇటువంటి ట్యాబ్లెట్లు ఏదైనా వాడితే కొంచెం మళ్ళీ మార్గంలోకి వస్తారని ఓ ట్యాబ్లెట్లు ప్రిస్క్రైబ్ చేసిండు. కేటీఆర్ గారికి ఇది పంపిస్తా నేను.
వాడుండ్రి, కాదంటే సెకండ్ ఒపీనియన్ కూడా మీరు తీసుకోండి. ఎందుకంటే మీరు ఒక ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్షంలో ఉంటున్నటువంటి ఒక పార్టీకి మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి తెలంగాణ సమాజంలో ఈరోజు ఓట్లు లేకపోతే కళ్ళు పోతాయి అనేటటువంటి తిక్కల మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి నీకు కొంచెం మానసికమైనటువంటి పరిస్థితి మెరుగుపడాలంటే నీకు కొంచెం చికిత్స అవసరం అనేటటువంటి భావన తెలంగాణ ప్రజలకి తెలుస్తూ ఉంది. ఒకవేళ జరసేపు కళ్ళు మూసుకొని ఆలోచించి నేను ఏం మాట్లాడినా అని, కారుకు ఓటేస్తే కళ్ళు పోతాయి అని అంటే మరి అసెంబ్లీలో నీ కారుకు ఓటు వేయలే, కళ్ళు పోయినాయా? తెలంగాణ ప్రజలే మొత్తం ప్రజలు 10 సంవత్సరాలు ఏం కోల్పోయారో తెలుసుకుర్రు కాబట్టే, కళ్ళు తెరుచుకున్నారు కాబట్టే కారు గుర్తుకు ఎవరు ఓటేస్తలేరు. పార్లమెంట్లో అందుకని నీకు గుండు సున్నా ఇచ్చిర్రు. ఉప ఎన్నికలలో కూడా నిన్ను ఓడగొట్టినరు, మన పంచాయతీ ఎన్నికలలో కూడా ఓడగొట్టినరు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో కూడా నిన్ను ఓడగొడతారు. ఇంకొకటి కూడా చెప్తున్నా కేటీఆర్, నీ సిరిసిల్లలో కూడా నువ్వు ఓడిపోతున్నావు. నిన్న మనందరం చూసినాం, నిన్నగాక మొన్న కేసీఆర్ సొంత నియోజకవర్గమైనటువంటి గజ్వేల్లో కూడా ప్రజలు ప్రచారం కోసం అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు పోతే చెప్పులతోటి కొట్టి తరిమి కొడితే హరీష్ రావు వాడికి పోయినటువంటి హరీష్ రావు మల్లన్న సాగర్లో మునిగితే మంచిర్యాలలో వెళ్ళిండు మళ్ళా ప్రచారం చేయనికే. అంటే 2.5 సంవత్సరాలకు దగ్గరకు వస్తున్నప్పటికీ కూడా 10 సంవత్సరాలు మీ పార్టీ ప్రజలని పీకదిన్నటువంటి తీరు, చేసినటువంటి దుర్మార్గం అనేది ప్రజలు క్షమిస్తలేరు. మిమ్మల్ని క్షమించే పరిస్థితి లేదు కాబట్టి ఫలితాలు అన్నిటివి పునరావృతం అవుతూ ఉన్నాయి. అది మీరు తెలుసుకుంటే ఒక లెక్క, తెలుసుకోకపోతే మాకు పెద్ద ఫరకేం పడదు. ఇన్ని రోజులు తెలంగాణ ప్రజలు మొత్తం కూడా మరి బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారు తదనంతరం మీకు ఉండదు, అది ఎటు ఆ పార్టీ, దాని గురించి ఎవడు మాట్లాడుకోవడం అందరు మర్చిపోతారని అనుకుంటారు, నిజం కూడా. కానీ ఆడదాకా కూడా లేకుండా కేసీఆర్ గారి కంటే ముంగటనే మొత్తం బొందబెట్టేదాకా కేటీఆర్ అనేటటువంటి వాడు ఊకునేటట్లేడు. కాళ్ళకి బల్పాలు కట్టుకొని మరి పిచ్చి పిచ్చి కూతలు కూసుకుంటా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారి కంటే ముంగటనే బొందబెట్టడానికే సిద్ధమైండు. ఇదే వాగుడు వాకుంటా, ఇదే అహంకార ధోరణితో ముందుకు పోతే తెలంగాణ ప్రజలు మీకు ఎందుకు కర్రుగాల్చి వాత పెడుతురో మీరు ఆత్మవిమర్శ చేసుకోకపోతే ఫలితాలు మారవు. ఫలితాలు రోజుకింత దాని ఫోర్స్ పెరుగుతుంటుంది. ఎందుకంటే నెత్తికెక్కినటువంటి మీ కన్ను దిగాలనేటటువంటి దాని గురించే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎన్నికలలో ఓడగొడుతురు. ఆ బుద్ధి గ్రహించలేనటువంటి బుద్ధిహీనుడు అయిన నువ్వు ఈరోజు వచ్చి ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా దూషించేటటువంటి యొక్క తీరుతెన్నులు రాజకీయాల్లో ఒక పిచ్చోడు బతుకుతే ఎట్లుంటుంది, రాజకీయాల్లో ఒక పిచ్చోడు ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు అయితే ఎట్లుంటుంది అనేటటువంటి భవిష్యత్తులో పుస్తకాలు వస్తాయేమిగా. నేను మళ్ళొకసారి అంటా ఉన్నా, ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడుకుంటా, చిల్లర చేష్టలు చేసుకుంటా, ఒకటి ఎఫ్ఎస్ఎల్కి సంబంధించి కూడా ఆ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించింది కూడా ఆయన ఒక కేటీఆర్ గారు మాట్లాడినటువంటివి ఏమంటాడు, గతంలో ఎప్పుడోనంట ముఖ్యమంత్రి గారి కేసుకి సంబంధించి